హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కనుక చక్కని గౌన్స్ కలెక్షన్స్ని షేర్ చేయడానికైతే ఈ వీడియోలో డిఫరెంట్ కలెక్షన్స్ని తీసుకొచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక నా డ్రెస్ వచ్చేసి దాబు కాటన్ 2 పీస్ చక్కగా ఫ్లేర్తో అయితే కనుక సైడ్ కట్లో వచ్చినటువంటి సెట్ అండి. ఇది పలాజో ప్యాంట్తో వచ్చింది. అలాగే టాప్కి కూడా మనకైతే కనుక పాకెట్ వచ్చింది. ఫ్రీ అండ్ కంఫర్ట్గా మంచి బ్రైట్ కలర్లో ఆల్ సైజెస్లో అయితే కనుక ఇది మన తేజస్వి కలెక్షన్స్లో డ్రెస్ నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా అయితే కనుక ఈ సమ్మర్కి వేసుకోవచ్చు అండి. నాకైతే బాగా అనిపించింది కాబట్టి నేను నా సైజ్ ఎల్ కాబట్టి తెచ్చేసుకున్నాను. ఇదైతే కనుక హ్యాండ్ మీద కూడా వర్క్ అండ్ యోక్ పార్ట్ అంతా కూడా వర్క్తోని చాలా బాగుంది. ఇది కూడా వితౌట్ లైనింగ్ ఏనండి. మంచిగా అయితే కనుక ప్యాటర్న్ లైక్ ఉంది కాబట్టి నాకు నచ్చింది తీసుకున్నాను. మీకు డీటెయిల్స్ అయితే నా అడ్రస్ది కూడా ఇచ్చేసాను. లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా ఫ్లిప్కార్ట్ కలెక్షన్స్ని ఈరోజు మనం 1 by 1గా చూడబోతున్నాము. ఫస్ట్ వన్ అయితే కనుక ఇక్కత్ ప్రింటెడ్ థీమ్లో మనకి ఈ గౌన్ అయితే కనుక చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. మనకి మిడ్ లెంత్లో అయితే కనుక ఉంటుంది. డిజైన్ వచ్చేసి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా మనం హ్యాపీగా అయితే కనుక ఈ సమ్మర్కి వేసేసుకోవచ్చు. క్లాసీ లుక్ ఉంటుందండి. ఈ జనరల్గా ఈ కలర్ కాంబినేషన్ అందరికీ కూడా మనకి నప్పేదే కాబట్టి నేను మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా స్టెప్ వైజ్గా అయితే కనుక 3 స్టెప్స్తోని మనకి స్టిచ్డ్తో ఇలా గెరా అనేది పెంచుకుంటూ వెళ్ళారండి. ఇదైతే కనుక షార్ట్ లెంత్ స్లీవ్స్. ఇదైతే కనుక స్టిచ్డ్లోనే బుట్టాలో అయితే కనుక ఇచ్చారు, ఎలాస్టిక్ లేకోకుండా. అండ్ రౌండ్ నెక్ పైన అయితే కనుక ఇలా వచ్చేసింది. నేను అన్నీ కూడా ఈరోజు షేర్ చేసేది ఎల్ సైజు. అప్కమింగ్ షార్ట్స్లలో అయితే కనుక తప్పకుండా నేను షేర్ చేస్తాను ఇది వేసుకున్న క్యాటలాగ్ కూడా ఎలా ఉందని. అలాగే ఇదైతే కనుక ఫ్యాబ్రిక్ కూడా మంచిగానే ఉందండి, థిక్గానే పర్వాలేదు. మనకైతే లైనింగ్ లేకున్నా కానీ లైటింగ్కి ఆ ట్రాన్స్పరెంట్ ఉంది కానీ లేకపోతే ఈ ట్రాన్స్పరెంట్ కూడా దీనికి ఉండదు. ఇది వితౌట్ లైనింగ్. ప్రతి పాయింట్లో కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్లాక్తో అయితే కనుక ఉంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకోసం అయితే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి. మెయిన్గా కావాలి అనుకుంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ గౌన్. ఇది కూడా చాలా బాగుండింది. అండ్ మెయిన్గా అయితే కనుక అంటే మిడ్ లెంత్ షార్ట్ లెంత్ గౌన్స్ టైప్ ఎవరికైతే కావాలని అనుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవి నచ్చుతాయి. సో రెగ్యులర్గా మనం లాంగ్ మ్యాక్సీ 3 పీస్ 2 పీస్ ఇట్లానే చూస్తున్నాం కాబట్టి ఇట్లా తీసుకొచ్చాను ఇదైతే కనుక. సో మీ హైట్ వైజ్గా అయితే కనుక ఇది మీకు మిడ్ లెంత్ వస్తుందండి. కాస్త హైట్ ఉన్న వాళ్ళకి అయితే కనుక మీకు షార్ట్ లెంత్ లాగా కనబడుతుంది. ఇదైతే కనుక మనకి స్మోకీ ఫిట్టింగ్ రిలేటెడ్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ విధంగా వచ్చేసి ఇది కూడా బుట్టా స్లీవ్స్లో వచ్చింది. ప్యాటర్న్ చాలా బాగుంది. ఇట్లా మనకైతే కనుక ఫ్రీగా వచ్చేస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రింటెడ్ థీమ్ అండ్ మనకి ఇది వాష్లో కూడా పోదు, మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఇదైతే కనుక థిక్నెస్తోని ఉందండి. వితౌట్ లైనింగ్ అయినా కానీ మీకు ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ అనేది లేదు. అసలు మిర్రర్ కూడా ఏం కనిపించట్లేదు, దగ్గర పెట్టినా కూడా ఏం కనిపించట్లేదు. హైలీ రికమెండెడ్. మీకు అయితే కనుక కంఫర్ట్గా వేసుకోవచ్చు. ఒకవేళ మీ కిడ్స్కి అట్లా ఏమైనా తీసుకోవాలనుకున్నా కానీ బాగానే ఉందండి, కంఫర్ట్గా వేసేసుకుంటారు. సో ట్రావెలింగ్స్ ఎక్కడికైనా ఒకవేళ ట్రిప్స్కి అట్లా ప్లాన్ చేసి షార్ట్లో ఏమైనా గౌన్స్ కోసం చూస్తుంటే బడ్జెట్లో అయిపోద్దండి. బాగుంది కూడా, ట్రాన్స్పరెంటే లేదు మనకి. సో మీరు షార్ట్ లాంటిది లోపల వేసేసుకున్నారంటే కనుక మీరు చక్కగా బీచ్ లైక్ అలాంటి వాటి అన్నిటికీ కూడా క్లాసీ లుక్ అయితే దాంతో ఇచ్చేయచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇది వచ్చేసి మనకి మెటీరియల్ క్రేప్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందండి. బ్లాక్ కలర్ దాంతో బుట్టా స్లీవ్స్లో అయితే కనుక వచ్చింది. ఇది రీసెంట్గా అయితే కనుక నేను వేసుకున్నాను కూడా, ఒక వీడియో కూడా ఇచ్చాను. నాకైతే బాగా నచ్చింది. లైక్ ఈ ఫిట్టింగ్ అనేది మనకి ఎలాస్టిక్ ఉండటం వల్ల ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఎవరి సైజ్ ప్రకారంగా వాళ్ళకి ఇట్లా అయితే కనుక సాగుతుంది అనమాట. అండ్ దీనిలో కూడా సైజెస్ వచ్చేసి అవైలబుల్గా ఉన్నాయి బుట్టా స్లీవ్స్తోని. చక్కగా ఇది కాస్త లాంగ్లో ఉందండి. అల్కా మెటీరియల్ అండి, థిక్నెస్ ఉంది మళ్ళీ ఫ్యాబ్రిక్లో. అండ్ మనకి మీకు తెలుసు కదా ఇలాంటి క్రేప్ మెటీరియల్స్ సాఫ్ట్గా ఉంటాయి, ప్యాటర్న్స్ బాగుంటాయి, రఫ్ అండ్ టఫ్ యూజ్ మిషన్ యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం అయితే కనుక ఇలా తీసుకున్నాను. లైట్ వెయిట్ హల్కా గౌన్ కావాలంటే ఇది ప్రాణానికి హాయ్ అండి. అండ్ ఎలాంటి ఇది లేకోకుండా చక్కగా ఫ్రీగా అయితే కనుక హ్యాండ్స్ కూడా షార్ట్ లెంత్లోని ఈ విధంగా ఇచ్చేసారు. సో ఈ ప్రింట్ కూడా ఇది కామన్గా బాగానే ఉంటుంది. కలంకారీలో వన్ ఆఫ్ ద ప్రింట్ థీమ్ అనమాట. ఈ విధంగా ఉంది. ఇది కూడా మీకు థిక్నెస్ లేదండి, లైనింగ్ లేకపోయినా కానీ ఇది కూడా బాగానే ఉంటుంది. మీరు చూడండి, కెమెరా కనిపిస్తుందో, నాకు కనిపించట్లేదు. హ్యాపీగా తీసేసుకోండి, అస్సలు కనిపించట్లేదు. థిక్నెస్ ఉండింది ఫ్యాబ్రిక్. అండ్ నేను క్లోజప్ లుక్లో కూడా పెట్టా, ఒకసారి అలా పెడితే కొద్దిగానే కనబడుతుంది, అట్లా కూడా లేవు అవి. చక్కగా ఉంది, అంత డార్క్ ఉన్నాయన్నమాట, అంటే థిక్నెస్ ఎక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ అయితే కనుక ఈ గౌన్ అండి. ఇది కూడా అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్తో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుండింది గౌన్ అయితే కనుక మనకి ఇది. అండ్ హెవీ డిజైన్. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కాటన్
అండ్ ఇదైతే కనుక వీ నెక్ లైన్ పైన అయితే కనుక వచ్చింది. వైట్ అండ్ బ్లాక్ కలర్ థీమ్తో అయితే కనుక ఈ డిజైన్ చాలా క్యూట్గా అయితే కనుక ఉంది. హ్యాండ్స్ కూడా ఇట్లా మనకైతే కనుక ఇక్కడ కుచ్చు అనేది షోల్డర్ దగ్గర ఎక్కువ ఇచ్చారండి ఇక్కడ. సో చక్కగా అయితే కనుక కూర్చుంటుంది. ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా వర్క్ అనేది తీసుకున్నారు. మంచి డిజైన్ కాటన్ మెటీరియల్ పైన మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను ఇక్కడ కవర్ చేస్తాను. నెక్ వచ్చేసి అయితే కనుక మనకి సింపుల్ ఇట్లా వీ నెక్ పైన అయితే కనుక వచ్చిందని చెప్పొచ్చు. లేకపోతే ఇలా వీ నెక్కేనండి ఎగ్జాక్ట్గా. అండ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ రిలేటెడ్గా కూడా మనకైతే కనుక డోరీస్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది ఇలాంటి థీమ్స్ అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. అండ్ లోపల లైనింగ్ అయితే కనుక నాకు తెలిసి రాలేదనుకుంటున్నాను, బట్ థిక్ అంటే బరువు ఉంది. వాటితో పోల్చుకుంటే ఇది కొద్దిగా వెయిట్ ఉంది. మేబీ వర్క్ కావచ్చు, ఫ్యాబ్రిక్ కావచ్చు, లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్గా అయితే కనుక ఉండింది కానీ, బట్ ఓవరాల్గా అయితే మాత్రం హెవీ ఫ్యాబ్రికే యూజ్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రిల్స్తో సహా మొత్తం కుట్టారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా. మేబీ దానివల్ల ఎక్కువ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం వల్ల వాటితో పోల్చుకుంటే ఇది కాస్త వెయిట్. నెక్స్ట్ అయితే జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఇంతకుముందు ఇలాంటి ఫ్లవర్స్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చాయండి. కానీ ఇప్పుడైతే కనుక మనకి ఇది ఫ్లోరల్ ఫ్లవర్ థీమ్ వైజ్గా అయితే కనుక మనకి ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఇది కూడా స్మోకీ ఫిట్టింగ్తోని క్లాస్ లుక్లో అయితే కనుక ఉంది. ఇది కలర్ ఎవరికైనా కామన్గా బాగున్నటువంటి కలర్ కాబట్టి ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు. మంచి ఫ్లోయీ జార్జెట్ మెటీరియల్ పైన ఇలా వచ్చిందండి. ఇది విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. ఇది కూడా ఫ్యాన్సీ డిజైన్ అనమాట. ఖచ్చితంగా మీరు తీసేసుకోవచ్చు నచ్చింది అనుకుంటే. ఎలాస్టిక్ ఫిట్టింగ్ రిలేటెడ్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇది. అండ్ హ్యాండ్స్ కూడా మనకి లాంగ్ స్లీవ్స్ లాగానే, నాట్ లాంగ్ స్లీవ్స్, 3/4 ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక ఈ విధంగా ఉంది. తప్పకుండా నేను షేర్ చేస్తాను, వేసుకుంటే ఖచ్చితంగా ఇవి మనకి ఎలా ఉంటాయి అనేసి. ఇది ఓవరాల్గా అయితే కనుక డిజైన్ లుక్ అండి. ఇలా ఒకవేళ మీకు నచ్చుతాయి అని అనుకుంటే మీరు ఇలా కూడా చూడొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ అండ్ థీమ్ అనమాట. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చానండి. ఇవాళ అయితే కనుక మెయిన్గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్యాటలాగ్స్, వెరైటీస్, మిడ్ లెంత్ అండ్ లాంగ్ అండ్ లైక్ ఇలా అయితే కనుక మీకు అన్నిటికీ కవర్ అయ్యేలాగానే తీసుకున్నాను. అంటే లైక్ మీరు ఎక్కడికన్నా వెకేషన్స్కి వెళ్ళి అలా యూజ్ చేసినా కానీ తర్వాత కూడా మీకు ఇలాంటి వేసుకోవడానికి కూడా యూజ్ అయ్యేలాగా అనమాట. అలాంటి కలెక్షన్స్ ఈ వీడియోలో షేర్ చేశాను. అన్నిటిలో మెయిన్గా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు నచ్చిన సైజ్ తీసేసుకోవచ్చు. ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూసి ఇంకా కూడా పేజ్ ఫాలో అవ్వకపోతే తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. ఇంకా కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ వస్తుంది. తప్పకుండా మీకు అయితే వీడియోస్ హెల్ప్ అవుతాయని అనుకుంటాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బాయ్.